అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆంధ్రప్రదేశ్లో ఒక పొలిటికల్ సిండికేట్ తయారైంది. ఆ సిండికేట్ లక్ష్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పొలిటికల్ గా ఎలిమినేట్ చేయడమే ఆ సిండికేట్ యొక్క లక్ష్యం. అందుకోసమే ఆ సిండికేట్ అంతా కలిసి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోందన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. ఈ సిండికేట్ గురించి ఎందుకు చర్చ వచ్చిందంటే, అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమిని ప్రశ్నించాల్సింది పోయి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే ఈ సిండికేట్ రూపాంతరం చెందుతోంది. ఈ సిండికేట్ మరింత ముప్పుగా మారుతోంది ఆంధ్రప్రదేశ్ కన్నా వాదన బలంగా జరుగుతున్నటువంటి ఒక సందర్భం. ఈ సిండికేట్ లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా కాదు వైఎస్ షర్మిల, మాణిక్యం ఠాగూర్. వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విభేదాలు ఉన్నాయి, వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తగాదాలు ఉన్నాయి. కాబట్టి వైఎస్ షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులతో ఏకమవుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మాణిక్యం ఠాగూర్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, లిక్కర్ కేసు గురించి మాట్లాడుతున్నారు. అంటే వీరందరికీ ఉన్నటువంటి ఇంటెన్షన్ ఒకటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడం, తద్వారా లబ్ధి పొందాలన్నది ఈ సిండికేట్ యొక్క ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నటువంటి సందర్భం. వైఎస్ షర్మిలకు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడమే, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా లేకుండా చేయడమే ఆమెకున్నటువంటి లక్ష్యంగా ఆమె మాటల ద్వారా స్పష్టమవుతున్నటువంటి సందర్భం. కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో ఓటు బ్యాంక్ ఉండేది. షర్మిల వచ్చిన తర్వాత ఆ ఓటు బ్యాంక్ కూడా క్రమక్రమంగా దూరం అవుతున్నటువంటి సందర్భం. కాంగ్రెస్ పార్టీలోనే షర్మిలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆమె తన కుటుంబ సమస్యలను కాంగ్రెస్ పార్టీ వేదికగా మాట్లాడడం, కాంగ్రెస్ పార్టీని అందుకు వినియోగించుకోవడం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మౌత్ పీస్గా తయారు కావడం అన్నది కాంగ్రెస్ పార్టీలోని నాయకులే హర్షించడం లేదు, వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అనేక సార్లు ఫిర్యాదు కూడా చేస్తున్నారు. షర్మిల ఒకవైపు ఇలా మాట్లాడుతుంటే, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ మాట్లాడడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకోవడం దేనికి సంకేతం? వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని పనిచేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభం ఏంటి? అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తే, విమర్శిస్తే కాంగ్రెస్ పార్టీకి కలిగే లాభం ఏంటన్నది, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వ్యూహం సరైనదా అని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఒక కీలక వాదన తెర మీదకి తీసుకొస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్, కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా దెబ్బతింటే క్యాడర్ మొత్తం, ఆ లీడర్షిప్ మొత్తం కాంగ్రెస్ పార్టీలోకి వస్తుందన్నది కాంగ్రెస్ పార్టీ ఆశ. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారన్నది ఒక వాదన. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళవు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటు బ్యాంకు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి శ్రేణులు వైఎస్ఆర్సీపీ వైపు వచ్చాయి, వైఎస్ఆర్సీపీ వైపు నిలబడుతోంది తెలుగుదేశానికి వ్యతిరేకంగా. అలాంటి ఓటు బ్యాంకు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ వైపు ఎలా వెళ్తాయి? ఒకవేళ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తే ఆంధ్రప్రదేశ్ లో కాకపోయినా కనీసం కేంద్రంలో, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక సానుభూతి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఏర్పడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ వైపు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎలా వస్తాయి, వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ పైన సానుభూతి ఎలా కలుగుతుందన్నది రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ ఈ కీలక అంశాన్ని మర్చిపోయి తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయ్యి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభం ఆంధ్రప్రదేశ్లో గుండు సున్నా అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. కాంగ్రెస్ పార్టీకి నిర్దిష్ట లక్ష్యం ఉంటే ఈ విధంగా వ్యవహరించదు, ఈ విధంగా మాట్లాడదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయదు. కాంగ్రెస్ పార్టీకి నిర్దిష్ట లక్ష్యం లేదు, స్పష్టత లేదు, అందుకే ఊహల్లో బతుకుతోంది. ఊహాజనిత వాదనలతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తోంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం 1% ఓటు బ్యాంకును కూడా సాధించలేనటువంటి ఒక దుస్థితిలోకి వెళ్ళిపోతుందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానించాయి, కాంగ్రెస్ పార్టీకి మంచి లీడర్ దొరికాయని ఆనందించాయి. అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీతో, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాతో కుమ్మక్కైనటువంటి సందర్భం, తమ పదవికి ఎసరు రాకుండా చూసుకున్నటువంటి నేపథ్యం, తమ ప్రయోజనాలు
నెరవేరితే చాలు అన్నటువంటి నేపథ్యంలో అలాంటి ఒక సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాని గట్టిగా ఎదుర్కోవడం, ధీటుగా నిలబడడం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నచ్చింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైఎస్ రాజశేఖర రెడ్డిని అభిమానించాయి, తమ గుండెల్లో పెట్టుకున్నాయి. రాజశేఖర రెడ్డి మరణాంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నేర్చారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం. రాజశేఖర రెడ్డి లాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అదరకుండా బెదరకుండా తెలుగుదేశం పార్టీకి, వారి అనుకూల మీడియాకు ఎదురొడ్డి పోరాడి రాజకీయం నడుపుతున్నటువంటి సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం ర్యాలీ అయినటువంటి సందర్భం. ఇదే జగన్మోహన్ రెడ్డిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నచ్చినటువంటి అంశం. అందుకే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం వైఎస్ఆర్సీపీలోకి చేరాయి. ఈ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా, నాయకులుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ కార్యకర్తలను, శ్రేణులను, నాయకులను తిరిగి కాంగ్రెస్ పార్టీ సంపాదించుకోవాలంటే అది సాధ్యం కానటువంటి అంశం. ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా తెలుగుదేశం పార్టీ కూటమితో కుట్రలు పనినా సాధ్యం కాదు. అది జన్మలో జరిగే పని కాదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తెలుగుదేశం పార్టీ కూటమితో జతకట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కుట్రలు పనే వ్యవహారాన్ని మాని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా బాధ్యతాయుతంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజల్లో అభిమానాన్ని సంపాదించాలి, కానీ కుట్రలతో అభిమానాన్ని సంపాదించలేరు, తమ వైపు లాక్కోలేరు అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.